శ్రీ విద్యాశక్తిపీఠం శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రి మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తి శర్మ గారి ఆధ్వర్యంలో 19/1/2026 సోమవారం నాడు రుద్రాభిషేకం రాజశ్యామలాదేవి నవరాత్రి మహోత్సవాలను ప్రారంభించారు. అంతేకాకుండా ఇందులో గణపతి పూజ మరియు అమ్మవారికి పంచామృతాలతోటి విశేషమైన అభిషేకం, షోడశోపచారాల పూజ, కుంకుమార్చన, శ్రీ రాజశ్యామలాదేవి మూలమంత్ర జపం, పారాయణం, అన్నప్రసాద వితరణ ఇలా కార్యక్రమాలను జరిపారు. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి షోడశోపచార పూజ, కుంకుమార్చన, విశేషంగా మంగళ నీరాజనాలు, మంగళహారతులు, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. మరి ఈ ఒక్క రోజే కాదండి, ఈ కార్యక్రమాలన్నీ కూడా 9 రోజులు కూడా ఇలానే విశిష్టంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ శ్రీ విద్యాశక్తి పీఠం ఇది ఎక్కడో లేదు, ఆర్కేపురం రోడ్ నెంబర్ 6, పోస్ట్ ఆఫీస్ లైన్, కొత్తపేట, హైదరాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసినటువంటి నెంబర్ 6305367686. ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీరు ఒకవేళ పూజలో పాల్గొనాలనుకున్నా, మీ గోత్రనామాలతో మీ పేరు మీద అర్చన చేయించుకోవాలన్నా కూడా వారు ఏ మాత్రం సంకోచించకుండా శ్రీ విద్యాశక్తిపీఠం వారిని సంప్రదించండి. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम. రెండు నక్షత్రాలు తీసుకోండి. ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పచపో వదంతే. ఓం నోరీరిషో మాపరాదాః ఏన సపత్రా అపతే భవంతింద్రాగ్నిభ్యామో బాధామహేతాన్. వసవో రుద్ర ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రం చేత్తారమధిరాజమక్రన్. అర్వాంచమింద్రమముతో హవామహే యోగోజిద్ధనజిదస్వజిద్యః. ఇవన్నో యజ్ఞం విహవేజిహస్వాస్య కుర్మో హరివోమేతి నంత్వా. దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే. సానో మంత్రే చమోర్జందుహానాథే నిర్వాగస్మానుపసుష్టుదయితో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం గురుగండార్వంతత్వ దేవతాక్వానరాంఛనం. అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితా ఏ భూతా విఘ్నకర్తారశ్చేనశ్యంతు శివాజ్ఞయా. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి పరం తపః. దీపేన సాక్షతా దేవి దీపదేవ్యే నమో నమః. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఆ కర్పూరం పక్కకు వదిలేసి అక్కడే కొట్టండి. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ధ్రువంత ఇంద్రశ్చ కుంకుమ ఎక్కువ వేయండి. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతి. ఓం ఆగమార్థంత దేవానాగమనార్థంతు రాక్షసాం గురుగంఠ దేవతాక్వానలాంఛనం. అవసర్పంతు ఏ భూతా భూమి సంస్థితా ఏ భూతా విఘ్నకర్తారశ్చేనశ్యంతు శివాజ్ఞయా. బుద్ధీప్యస్వజాతవేదో పద్మన్యర్తిర్మమ వసోగస్యమక్షమావహ జీవనంచ దిశో దిశా. కర్మసాక్షి జ్యోతిషేర్మః. ఓం ఉద్దీప్యస్వజాతవేదో పద్మన్యర్తిర్మమ వసోగస్యమక్షమావహ జీవనంచ దిశో దిశా. నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. విష్ణవే నమః సూత్రాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః వృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ధోక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆజమ్య కేశవాయ నమః నారాయణాయ నమః
మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః వశీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః ఉద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ధోక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షతలు తీసుకోండి, బాసం చూసి ఎడమ పక్కన వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూవిభారక ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దచ్చవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోం తం బ్రహ్మ భూర్భువస్సు వరోం. అందరూ కూడా మమ అనుకోండి. ఉపాత్త సమస్త అక్షతలు చేతులు పట్టుకోండి. ఉపాత్త సమస్త దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావర్యో మధ్యదేశే మమ అనుకోండి. శ్రీ విద్యా శక్తిపీఠ సన్నిధౌ సమస్తదేవత గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన శ్రీ ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే శశిర్ఋతౌ మాఘమాసే శుక్లపక్షే ప్రతిపత్తిథౌ వాసరః హిందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీనిచిరెడ్డినామధేయస్యాం శ్రీశాంతిరెడ్డినామధేయస్యాం ముక్కనోలగోత్రస్యాం లక్ష్మీ నరసింహారెడ్డినామధేయస్యాం పల్లవీనామధేయవత్యాం సాయి అమోఘరెడ్డినామధేయస్యాం భద్రీ విశాలరెడ్డినామధేయస్యాం రామిరెడ్డినామధేయస్యాం గుడిపాలగోత్రస్యాం రామలింగారెడ్డినామధేయస్యాం శారదారెడ్డినామధేయస్యాం రితికారెడ్డినామధేయస్యాం దీపికారెడ్డినామధేయస్యాం పశునీలగోత్రస్యాం రాజరెడ్డినామధేయస్యాం సరితానామధేయవత్యాం దివ్యానామ్యాః ధీరజనామ్యాః కామల్లగోత్రస్యాం రాఘవేంద్రరెడ్డినామధేయస్యాం మంజుభార్గవీనామధేయవత్యాం అంజనారెడ్డినామధేయస్యాం సంజయరెడ్డినామధేయస్యాం రేచల్లగోత్రస్యాం సురేంద్రరెడ్డినామధేయస్యాం దేవికానామధేయవత్యాం శ్రీకరెడ్డినామధేయస్యాం మనోహరెడ్డినామధేయస్యాం భరద్వాజగోత్రస్యాం రేణుకాబాయనామధేయస్యాం ఆనందసింహనామధేయస్యాం నిహారికానామ్యాః పరిమళ వైభవసింహనామధేయస్యాం పైడిపాలగోత్రస్యాం అనవసింహనామధేయస్యాం శివానినామధేయవత్యాం వేణుగోపాలరెడ్డినామధేయస్యాం రమాదేవినామధేయవత్యాం మనీష్నామధేయస్యాం మేధశ్రీనామ్యాః ఏపల్లగోత్రస్యాం లక్ష్మీదేవినామధేయస్యాం ధీరశేఖరెడ్డినామధేయస్యాం కత్తి శ్రావణరెడ్డినామధేయస్యాం కౌండినిసగోత్రస్యాం సీతా మహాలక్ష్మీనామధేయవత్యాం లక్ష్మీ నరసింహశాస్త్రినామధేయస్యాం కామేశ్వరీనామ్యాః అచ్యుత రామకృష్ణారావనామధేయస్యాం కాశ్యపసగోత్రస్యాం కరుణాకరుణానామధేయస్యాం జ్యోతినామధేయవత్యాం సుజన్నామధేయస్యాం కమలానామధేయస్యాం భారద్వాసగోత్రస్యాం ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ సంకల్పిత సకల కార్య దిగ్విజేత సిద్ధ్యర్థం మమ అంతఃశత్రు బహిఃశత్రు శత్రుపీడ పరాజయ సిద్ధ్యర్థం మమ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ దినదిన అభివృద్ధి ద్వారా అఖండ మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన మేరోకాంచన పుత్రపౌత్ర అభివృద్ధి ద్వారా అఖండ మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ రాజశ్యామల మాతంగి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ గృహ భూభాండ ఆత్మ ద్రవ్య స్థల శరీర శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుః దయార్థంచ మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యమానః ఆదౌ నిర్విఘ్నేన పరిసమాపి అర్థం మహాగణపతి పూజాం అహం కరిష్యే. మమ కుటుంబానామందరూ కూడా మమ అనుకోండి. యజమానస్య కుటుంబానాంలో శ్రేమాస్థైర్య ధైర్య వీర్యం జయ అభయ ఆయుర్వారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థో ధర్మార్థ కామమోక్ష
चतुर्पिता फलपुरुषार्थ सत्यर्थो यजमानस्य कुटुम्बानां अष्टम अर्थाष्टम येनाश्रमे दोष निवारणार्थो समस्त ग्रह बाधा निवारणार्थो समस्त आमुख प्रयोगादि निवारणार्थो यजमानस्य जन्मनि जन्मांतरे मनोवाक्काय कर्मेन्द्रियाय सकल सुख सौख्यामि वृद्ध्यर्थो कुटुम्बानां चिंतित मनोवांछा प्रसिद्ध्यर्थो उद्योग व्यापारादि अधिकारादि योग्यता फलसिद्ध्यर्थो कुटुम्बानां परिपूर्ण आरोग्यता फलसिद्ध्यर्थो सर्वदा दिग्विजयत प्रसाद्यर्थो महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी देवता राजश्यामल देवता संपूर्ण करुणा कटाक्ष सिद्ध्यर्थो राजश्यामल नवरात्र मुहूर्त समये आधो निर्विघ्नेन परिसमाप्त्यर्थो महागणाधिपति देवता पूजां च करिष्ये। ఈ రోజున మాఘమాస పాడ్యం రోజున రాజశ్యామల నవరాత్రులు అని ప్రారంభం చేస్తుంటాం. రాజశ్యామల అనగానే లలితాదేవి యొక్క మంత్రిని ఈమె, మాతాంగ మహర్షి యొక్క కుమార్తె. ఈ కుమార్తె ఉద్భవించడానికి కారణము లలితాదేవి యొక్క పుష్పంలో నుంచి వచ్చినటువంటి మాత ఈమె. ఈమెనే కాళీ, ఈమెనే సరస్వతి, ఈమెనే రాజశ్యామల అంటారు. ఈ రాజశ్యామల ఆరాధన అనేది చాలా విశేషమైనటువంటి ఆరాధన. అందుకనే మాఘమాసంలో నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే ఈ 14 భూలోకాలు ఉన్నటువంటి ఏ నదులు ఉన్నాయో ఆ నదులన్నీ కూడా ఈ కలియుగంలో ఉన్న నదులకు ప్రవేశిస్తాయి. అందుకనే మాఘమాసంలో నదీ స్నానము అంత ముఖ్యము. నదీ స్నానం చేయనటువంటి వాళ్ళు రాజశ్యామ నవరాత్రుల్లో పాల్గొని నమస్కారం చేసిన విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఈ అమ్మవారు ప్రసాదిస్తుంది. లలితాదేవి అనగానే సమస్తమైనటువంటి కోరికలు తీర్చే తల్లి లలితాదేవి. ఆ లలితాదేవికి ఈమె మంత్రిని రాజశ్యామల. ఈ రాజశ్యామల ఆరాధన ఉన్న భక్తి, చదువు, ఉద్యోగము, వ్యాపారము, భార్యాభర్తల మధ్యన సఖ్యత లేకపోయినా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, మనకు క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ రాజశ్యామల అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడకుండా మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. రాజకీయంలో ఎదగాలన్నా, రాజకీయ అధికారులతో మనకు ఏమైనా పనులు కావాలి అనుకున్నా కూడా ఈ రాజశ్యామల ఆరాధన చేయడం అనేది చాలా విశేషంగా ఉంటుంది. ఈ రాజశ్యామలనే లలితాదేవికి కాళీ రూపం కూడా ఉంటుంది. ఈమెనే సరస్వతి కాబట్టి సరస్వతి అని చెప్పడానికి చదువులో కూడా విశేషమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంటుంది రాజశ్యామల. లలితాదేవి నవారణం వల్ల శ్రీచక్రం మీద ఉంటుంది. ఈమె గేచక్ర రథాలుగా ఏరు యొక్క ఆవరణం మీద ఉంటున్నటువంటి లలితాదేవికి పరదేవత ఈమె. పరదేవత అంటే ఇక్కడ సహాయం కావాలన్నా, సలహా కావాలన్నా, సూచన కావాలన్నా, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఏమి చేయాలన్నా కూడా ఈమె ఎంపటే సలహా ఇచ్చే మంత్రులు లాగా పనిచేస్తుంది. ఈ మొక్క మాకు లలితాదేవికి వారాహిదేవి. వారాహిదేవిమో సేనా నాయకురాలు అని. సేనా నాయకురాలు అంటే ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చెడును, భూతప్రేత పిశాచాలను, గ్రహ బాధలను, రాక్షసులను ఎవరినైనా సంహారం చేయాలి, భూ సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా పోవాలన్నా, శరీరంలో ఏమిటి రుగ్మతులు పోవాలన్నా ఈ వారాహి వేస్తుంది. అలాంటి వారాహి పూజ, రాజశ్యామల పూజ, లలితాదేవి పూజ ఇవన్నీ కూడా ఈరోజు ఈ నవరాత్రులు 3 జరుగుతుంది. మన నవరాత్రిలో శ్రీ విద్యాశక్తి యుక్తము అనగానే సమస్త దేవతల యొక్క సమూహమే శ్రీ విద్య. ఒక దేవత అని చెప్పేటందుకు శ్రీ విద్యలో ఉండదు. శ్రీ విద్య అంటేనే దేవతలు. అందులో విష్ణు ఉంటాడు, లలిత ఉంటుంది, సుబ్రహ్మణ్యం ఉంటాడు, గణపతి ఉంటాడు, బాల ఉంటుంది. సమస్త దేవతల సమూహమే శ్రీ విద్య. అలాంటి శ్రీ విద్యా శక్తి పీఠంలో
మనము ఈ రోజున ప్రారంభిస్తున్నటువంటి రాజశ్యామల యాగంలో మనకు విశేషమైనటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఒకటి రథసప్తమి. రథసప్తమి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఆరోగ్యం భాస్కరాత్మక అంటుంది. ఆరోగ్యం గురించి కూడా మన శ్రీవిద్యా శక్తిపీఠంలో రథసప్తమి రోజు విశేషమైనటువంటి వర్ణపాలకులు సూర్య నమస్కారాలు. శ్రీ పంచమి అని చెప్పి 23వ తారీఖున వస్తుంది. ఆ రోజున లలితాదేవికి, శ్యామలాదేవికి, వారాహిదేవికి ప్రీతిగా 108 మహిళల చేత విశేషమైనటువంటి కుంకుమార్చన జరగబోతుంది. తర్వాత ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు అంటే లలితాదేవి రాజశ్యామల, ఈ రాజశ్యామనే కృష్ణుడుగా వచ్చింది. రాజశ్యామనే కృష్ణుడు. అందుకని భగవద్గీతలో చెప్పింది రాజశ్యామల, కృష్ణుని ఆవాహించి భగవద్గీత చెప్పింది. కాబట్టి ఆ రోజున మనము విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయడానికి నిర్ణయించుకున్నాము. అదే ప్రకారంగా ప్రతిరోజు కూడా మన పీఠంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు చేసిన విష్ణువు చేసిన ఒకటే కాబట్టిగా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. లక్ష్మీదేవి దగ్గర ఉన్నా సరే ఈశ్వరారాధన చేయమని చెప్పింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన శ్రీవిద్యా శక్తిపీఠంలో జరగడము, వాటన్నిటికీ మీ అందరూ రావడం, ఆ అమ్మవారి అనుగ్రహం మీరు పొందడము, అది పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టిగా మనం ఈ రోజున ఈ క్రతువును ముగించుకుంటూ ప్రతిమ రోజు ప్రతిరోజు కూడా మీరు వచ్చి ముందుగా మీ గోత్రనామాలు చెప్తే మీ గోత్రనామాలతో కూడా విశేషమైన అర్చన జరుగుతూ ఉంటుంది. లోపల శ్రీ రాజశ్యామల మహామంత్రము, శ్రీవిద్య పారాయణం కూడా జరుగుతుంది. ఇవన్నీ తీర్థాలు కలిపి మీకు ఇస్తాము. ఆ తీర్థం తీసుకుంటే మీలో ఉన్నటువంటి రుగ్మతులు ఏవైతే చెడు కానీ ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా తొలగిపోతుంది. కాబట్టిగా ప్రతి ఒక్కరు మీరే కాకుండా మీ ప్రభావం కూడా చూపించి వాళ్ళందరూ కూడా ఈ తీర్థ ప్రసాదాలు అందే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని సమర్పిస్తూ ఓం కలశస్యం కే విష్ణుం కంఠేర్ధ సమాసితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాధుగనా సుధా ఉక్షౌ సాధా సర్వే సప్తద్వైపావసుంధరా రుగే దోధ జర్వేద సామవేదోథర్వణః అంగే సహితా సర్వే కలశాంబ సమాసితా ఓమా కలశే సుధావతి పవిత్రే పరిశిచ్చతే ఉత్తేర్యజ్ఞేశ వర్ధతే ఆపవతి సర్వం దగ్గర పెట్టుకోండి. ఉక్షౌ సాధా సర్వే సప్తద్వైపావసుంధరా రుగే దోధ జర్వేద సామవేదోథర్వణః అంగే సహితా సర్వే కలశాంబ సమాసితా ఓమా కలశే సుధావతి పవిత్రే పరిశిచ్చతే ఉక్తైర్యజ్ఞేశ వర్ధతే ఆపోవదేవ సర్వవిశ్వా భూతాన్యప ప్రాణాప ఆపశవాపో నమావృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యా భోజో దేగుష్య సర్వ దేవతాపో భూర్భవ స్వరాపవో ఆయాంతో దేవ పూజార్థంచ. మామిడాకు తీసుకొని నీళ్ళు లోపల తిప్పండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ సన్నిధిం కురు. ఆయాంతో మమానుకోండయ్య దేవ పూజార్థంచ కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. పూజా సామాగ్రి నీళ్ళు చల్లండి. ఇట్లా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష. గణపతి మీద చల్లండి. దేవం సంప్రోక్ష. మీ ఇద్దరి మీద చల్లుకోండి. దేవం ఆత్మానంచ సంప్రోక్ష. మీ మీద చల్లుకోండి. అందరం కూడా చల్లండి. అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాంగతో పివ ఈశ్వరేత్తుండరేకాక్షం సభాక్షాభ్యంతర శుచి. అక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే. మనసులో గణపతి నమస్కారం చేసుకుని అక్షతలు అక్కడ వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్నదేవ సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భూర్భువస్సువః భర్గో దేవశ్రీమహే ధియో యో ప్రచోదయాత్. సత్యం త్వత్తేన ప్రతించామి. రక్షాబంధన దేవతాభ్యో నమః. చేయి చూపించండి. కదలీఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నీళ్ళు చల్లండి. మధ్యే పాణిం సమర్పయామి. అక్షత్ర వేయండయ్య. సంసత్వాత్నే తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు.
రక్షాబంధన ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు ఓం వనస్పతిర్భవే దివ్యే నానాగంధే సంయుతః ఆగ్రహ్య సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతః ధూపమాఘ్రాపయామి అట్లా అద్దండి ధూపమాఘ్రాపయామి హ్యం మమ సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజనాను నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ ఆయుష్మతే స్వస్తి భవంతః బ్రువంతు. మళ్ళీ చెప్పండి, మీరు అక్కర్లేదు, ఆ సార్ ఒకరే చెప్పండి. మఖ్యం మమ సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజనాను నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ ఆయుష్మతే స్వస్తి భవంతః బ్రువంతు. ఓం మండప మధ్యే గాయత్రీ మంత్రేణ ఓమూత్ర నిధాయ వరుణమంత్రేణ వాక్ష్య ఓం తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం యం మే వరుణస్య ధియో మధ్యాచరుణయ త్వాం వస్త్రాజకే గోమూత్రే వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. అక్షతలేయండి దాంట్లో. ఆవాహయామి స్థాపయామి పూజయామి. పూర్వే గంధద్వారి మంత్రేణ గోమయన్నిధాయ ఇక్కడ వేయాలండి. గంధద్వారాంతరాదర్శా నిత్యపుష్టాంగరీషిణీ అక్షతలు వేయాలి. గంధద్వారాంతరాదర్శా నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీకం సర్వభూతానాం తాం విహోపక్వే శ్రియం అడ్డిన్ దోతవ్రణీమహే హోతారం శవేదసం అస్య యజ్ఞస్య సుకృతం. గోమయే అగ్నిమావాహయామి ఇక్కడ వేయండి. గోమయే అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి. దక్షిణస్యాం ఆప్యాయసి మంత్రేణ క్షీరన్నిధాయ సోమావాక్య ఓం ఆప్యాయ స్వసమేలితే విశదస్వ వృష్ణియం భవావాజస్య సంగధే అర్థవిద్రవరేణ్యం భర్గో దేవశ్రీమణి ధియోజన ప్రచోదయాత్. తిలమాశయో వ్రీహి ముద్గసర్షభజనక కులుత్థ గోధూమయంకుశ్యామకా చతుర్దద్వాశిషైధా సంభవం గృహీత్వా. ఓం యా జాతామోషధయో దేవేభ్య శ్రీకంపురా వందామి బభ్రూణా మహగం శతం ధామాని సప్తచ శతం ఓం వధామాన సహస్రమృతమరుహః. ఓం సరాపదత్రీ సరైధామష్కదుష్యుత అన్యావో అన్యామత్వన్యాన్య సౌపాదవ సర్వాతా సర్వావోషయ సంవిధానా ఇదం మే ప్రావతావచః. ఉచ్చుష్మోషధీనాంగావో గౌవాది వేరతే ధనకుంస నిశ్చంతీనామాత్మానతో పురుష అతి విశ్వా పరిష్టాస్తైవ వ్రజక్రమో ఓషధే ప్రాశుచ్చ బృహత్కించదిన వారుముటవః యాస్తాదస్తరాత్మజాభిషపరప్రభో తాసేక్షుర్భాదంతముగ్రవధీరివ సాకం యక్ష్మతేన కాంతీనా కాకంబాద సద్రాజ్య సాకర్ణ సింహాకయ అశ్వావతీకం సోమవతి మోర్జయన్ దేవోషదేవసం ఆవిచ్య సర్వావషధీరస్మారిష్టదాతయే యాః ప్రణీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పనేః బృహస్పతి ప్రసూదాస్తానో ముంచంతకమసః యావోషధే సోమరాజ్ఞే ప్రవిష్టా పృథివీతాం సాంతామనవనే యాశ్చేదముష్యంతి యాశ్చ దూరం పరాగతః ఇవ సుందత్యతాः సర్వా వస్మే దత్తభేషజం వావర్షితాస్నే ఖామంతరా వివహ విభచ్చతి స్వస్మాకం సర్వమస్తాంతరం ఓషయः సంవదంతే సోమేన సహ రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తకం రాజన్ పారయామసి. ఓం త్రాతారమింద్రమితారమింద్రకం హవే హవే సహమకం శౌరమింద్రం హవేన శక్రం పురోహితమింద్రకుస్తస్తినో మఘవాధాతింద్రః. పూర్వదిగ్భేంద్రమావాహయామి స్థాపయామి సూపయామి. ఇక్కడ పెట్టండి. ఓం అంటే మళ్ళీ తీసుకోండి. అంటే దోతవ్రణీమహే హోతారం శవేదసం అస్య యజ్ఞ సూర్తం ఇక్కడ పెట్టండి. ఆటే దిగ్భాయితే దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అసన్వంతమే స్థేన స్థేత్యాన్స్కరస్యాన్వేషి అంత్యమస్తినమో దేవేభ్యమస్తు ఇక్కడ పెట్టండి. పంచకమావాహయామి స్థాపయామి పూజయామి. త్వాయాం మనసదాశాస్యజమానోభిర్భిః అహేడమానవృణే బౌద్ధుశుభం సమానా ప్రమోషీః ఉత్తర కలిసే అక్కడ పెట్టండి. స్థాపయామి పూజయామి. పూర్వపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. అక్షతలు వేయండి, మధ్యలో పెట్టండి అయ్యా. స్థాపయామి పూజయామి. యోగినీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అతి కిరీటమదంతరం అతిభిర్వరమదే విషం ఆశాయే జామీం ప్రదీక్షాయే కుమారీం కౌమారీ యోగినీమావాహయామి స్థాపయామి పూజయామి. అజశ్చండోమర్క ఉపీర ఉలూఖలః చవనో నశ్యదాజస్వాహ చండయోగినీమావాహయామి స్థాపయామి పూజయామి. భూతానామధిపదేవ శిఖాసక్కవర్ధినః తేషాగం సహస్రయోజనేవ ధన్వాన్ ధర్మసి. ప్రేతవాహనీ యోగినీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం రోహితే ధూప్రోహితః యోగినీమా కర్కా యోగినీమావాహయామి స్థాపయామి పూజయామి. బలాయానుచరం భూమ్నే పరిస్కందం
ప్రియాయ ప్రియవాదినం అరిష్టాష్టసాదం లంభోష్టియోగినీమావాహయామి స్థాపయామి పూజయామి కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసే మేకులే మాతరం బుద్ధమాలిని మాలిని యోగిని మావాహయామి స్థాపయామి పూజయామి మహారాక్షసి యోగిని మావాహయామి స్థాపయామి పూజయామి ఓం గోభిరిష్టమి దోధిష్టం తవేంద్ర విష్ణు సంచరేమ నాగస్య పృష్టమపి సంవస వైష్ణవీ లోక ఇహమాదయంతాం ప్రేతభక్షిణీ మావాహయామి స్థాపయామి పూజయామి ఓం అసంఖ్యాత సహస్రణి స్వరతేర్ష దృశ్యతే భూర్జటి యోగిని మావాహయామి స్థాపయామి పూజయామి వివిట్యాయ స్వాహ రుగ్యధానాయ స్వాహ కశోత్కాయ స్వాహ వికట యోగిని మావాహయామి స్థాపయామి పూజయామి పూర్వోత్తయం నిష్ఠాయాం శవిదో శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాతంగి రాజశ్యామల దేవతా ప్రీత్యర్థం ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. నీళ్ళని తాకండి అట్లా, నీళ్ళని తాకండి, కలశంలో నీళ్ళు ఉంటాయి కదా, తాకండి అట్లా. అక్షతల పూలు అక్కడ వేసేయండి. ఓం అయ్యా మీరు తమలపాకు తీసుకొని ఆ కలశం మీద ఇట్లా బోలిచ్చి పట్టుకోవాలి. అట్లా అన్ని కలశాలు తాకాలి. ఇప్పుడు మీ అందరు లేచి నిల్చోండి, ఒకసారి లేచి అన్ని కలశాలు పెట్టారు కదా, జాగ్రత్తగా లేచి నిల్చోండి, తాకండి అట్లా. ఓం తంతన్ తన్వన్వసో భాన్వన్వై హెజ్జోతిష్పద పథోరక్షధియా కృతాన్ అనుల్బనం వైదు జోం ఆన్మనుభోజన యాదే వ్యంజనం ఇది మంత్రేణ కలశం తన్వాణయస్యా. ఓం ఆ కలశే ధావత పవిత్రే పరిశిచ్యతే ఉత్తేర్యజ్ఞేష వర్ధతే ఇది మంత్రేణ కలశం సంస్థాప్య ఇమం మే గంగే యమునే సరస్వతి శుచిస్తోమకం శతాపరిష్ణియా అసిగ్నియావరుద్దేవతస్యార్జీకేయేషు నృక్ష సుషోమయా ఇది మంత్రేణ పవిత్రోదకము పూర్యా. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి స్తోమకం సదాపదుష్ణియా అసిగ్నియావరుద్దేవతస్యార్జీకేయేషు నృక్ష సుషోమయా ఇది మంత్రేణ పవిత్రోదకం పూర్యా. ఓం సహిరత్నాని దాశుషే సువాసితా భగః తం భాగం చిత్రమీమహే ఇది మంత్రేణ సువర్ణత్రాన్ని క్షిప్య. ఓం అశ్వత్థేవో నిషితం పర్ణేవో వసతి కృత గోభాజిత్కిలా సదేత్సరథ పూరుషం ఇది మంత్రేణ పంచతత్వాలను నిక్షిప్య. ఓం ఓషధయ సమదంతే సోమేన సహ రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణ సంరాజంయామసి ఇది మంత్రేణ సర్వోషధర్నిక్షిప్య. ఓం యా ప్రణీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పనీః బృహస్పతి ప్రసూదాస్తానో ముంచంతకం హసః ఇది కలశే నారికేలం నిక్షిప్య. ఓం సుమంగళీర్యం బుధోరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్మే దత్తాయాధాస్తం విపరేతనా. ఓం జాతవేశేషన వామ సోమవరాదీతోణిదః తివేదః సనపరుగాని విశ్వానావే సింధిందిరితాత్యగ్నిః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ మాతంగి రాజశ్యామల దేవతాభ్యో నమః. అనుకున్నారా? అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వ జన వశీకరణ
సిద్ధ్యర్థం శ్రీ అనంత సచిత్ సుఖాబ్ది స్వస్వరూప శ్రీ శ్యామలాంబాయాః సపర్యాం కర్తుం సర్వ పంచతి పూర్వక సకల సంపత్ వృద్ధ్యర్థం మహ్యం దీర్ఘ ఆయు ఫుల ధనధాన్య పుత్రపౌత్ర ధ్రువిచ్ఛిన్న సత్సతు స్థిర లక్ష్మి గృహనివాస స్వర్ణరజిత గృహ నివృత్త్యర్థం మంత్రిని. నెయ్యి తీసుకోండి, నెయ్యి శుక్రమ సైతోజరసిదేజోసి దేవోవత్స విదోత్పనాథచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తేనె తీసుకోవాలి, తేనె తీసుకోండి. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్యైర్న సంతోషధీః మధురక్తముదోషసే మధుమత్వార్థ్యమనుజః మధుజ్యోరస్తన పితా మధుమాన్నవనస్తదుర్మధుమాగుమస్తు సూర్యః మాధ్యైర్గావో భవంతునః మధునా స్నపయామి. తం యజ్ఞం బర్హిష్ ప్రోక్షన్నో పురుషం జాతమగతః తేన దేవాయంత సాధ్యార్హయశ్చయే స్మాజ్ఞా సర్వతః సంభృతం సదాజ్యం పశోగస్తాగుశ్చక్రే వాజివ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే అస్మాజ్ఞా సర్వతః రజస్సామానుజజ్జరే ఛందాగుముషజ్జరే తస్మాద్ రజస్తస్మాదయాయిత ఉపేతు మాం దేవసఖ కీర్తిష్టమణినా సహ ప్రాదుర్భూతోऽस्तु రాష్ట్రేऽస్మిన్ కీర్తిముద్ధ్యం దదాతు మే తృప్తిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీనాశయామ్యహో అభూతిమసమూర్ధిం చ సర్వాన్నిర్ణిత మే గృహాద్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీశనీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహో భక్వయే శ్రియం. ఉద్వోదక స్నానం సమర్పయామి. శ్రీ మాతంగి రాజశ్యామల దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మవారికి నీళ్ళు చూపించి ప్లేట్ వదిలిపెట్టండి. స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అక్షతలు తీసుకోండమ్మా. ఓం అభివస్త్రాసవసనానిషాపతిహేతుగా పూజమానః అభి చంద్రావర్తవేనో హిరణ్యాభిస్వానధినో దేవసోమ. అక్షతలు వేయండి. వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రయజ్ఞోపవీతం పరమశ్రేషః శ్రీ మాతంగి రాజశ్యామల దేవతాభ్యో నమః. అక్షతలు వేయండి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి. ఒక పువ్వు తీసుకొని గంధాలు ముచ్చి అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం గంధద్వారాంధరాదర్శా నిత్యపుష్టాంకరీశనీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. శ్రీ మాతంగి రాజశ్యామల దేవతాభ్యో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం ఆజనేతే పరాయి నేదుర్వారోహంత పుష్పనీః అర్ధాశ్చ పునరీకాణ సముద్రస్య గృహాయ మే. అక్షతలు వేయండమ్మ. అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి. అమ్మవారి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. ఓం సుమంగళీర్యం ధోరిమాగం సమేత పశ్యద సౌభాగ్యమశ్చే దత్తాయాధాస్తం విపరేతన. కొద్దిగా కుంకుమ వేయండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామ సుందరి. శ్రీ మాతంగి రాజశ్యామల దేవతాభ్యో నమః. సకుంకుమ విలేపనం సమర్పయామి. అక్షతలు వేయండి. ఆజనేతే పరాయి నేదుర్వారోహంత పుష్పనీః అర్ధాశ్చ పునరీకాణ సముద్రస్య గృహాయ మే. అక్షతలు వేయండి. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం సౌభాగ్యలక్ష్మీ నమః. ఓం సౌందర్యనిధయే నమః. ఓం సమరసప్రియాయే నమః. ఓం సర్వకళ్యాణ నిలయాయే నమః. ఓం సర్వేశ్యే నమః. ఓం సర్వమంగళాయే నమః. ఓం సర్వశకర్యే నమః. ఓం సర్వాయే నమః. ఓం సర్వమంగళదాయిన్యే నమః. సర్వవిద్యాదానదక్షాయే నమః. ఓం సంగీతోపనిషత్ప్రియాయే నమః. ఓం సర్వభూతభ్రాసాయ నమః. ఓం సర్వగీరాణపూజితాయ నమః. ఓం సమృద్ధాయ నమః. ఓం సంగముదితాయ నమః. ఓం సర్వలోకైక సంశ్రయాయ నమః. ఓం సప్తకోటి మహామంత్రస్వరూపాయ నమః. ఓం సర్వసాక్షిణ్యే నమః. ఓం సర్వదా సుందర్యే నమః. ఓం సర్వగదాయే నమః. ఓం సత్యస్వరూపిణ్యే నమః. ఓం సమాయే నమః. ఓం సమయ సంవేద్యాయ నమః. ఓం సమయజ్ఞాయ నమః. ఓం సదాశివాయ నమః. సంగీతరసికాయ నమః. సర్వకాలమయ శుభప్రియాయ నమః. ఓం చందనోలేపదిగ్ధాయే నమః. ఓం సచ్చిదానందరూపిణ్యే నమః. ఓం కదంబవాటి నిలయాయ నమః. ఓం కమలాకాంత సేవితాయ నమః. ఓం కటాక్షోత్పన్న కర్దర్పరాయ నమః. ఓం కటాక్షరమహేశ్వరాయ నమః. కళ్యాణ్యే నమః. కమలసేవ్యాయే నమః. కళ్యాణశిలవాసిన్యే నమః. కాంతాయ నమః. కందర్పజరణ్యే నమః. కరుణారససాగరాయ నమః. కలిదోషనిహారాయ నమః. కామ్యాయ నమః. కామదాయ నమః. కామరూపిణ్యే నమః. కదంబ కలిగోత్తాయ నమః. కదంబ కుసుమప్రియాయ నమః. కదంబ రసికాయ నమః. కామాక్షే నమః. కమలాసనాయ నమః. కంబకంఠే నమః. కళాలాపాయ నమః. కమలాసన పూజితాయ నమః. కాత్యాయన్యే నమః. కేలిపురాయ నమః. కమలాక్ష సోదర్యే నమః. ఓం కమలాక్షే నమః. కళారూపాయ నమః.
कोकशाभकुजद्वयाय नमः कोमलाय नमः कोकिलालापाय नमः कुमारजनन्ये नमः शिवाय नमः सर्वज्ञाय नमः सतोन्मदाय नमः सर्वेश्वरदाय नमः सुधाप्रियाय नमः सुराराध्याय नमः सुकेश्ये नमः सुरसुन्दर्ये नमः शोभनाय नमः शुद्धिदाय नमः शुद्धाय नमः संवेद्याय नमः स्वप्रकाशाय नमः शास्त्रदाय नमः स्वर्गदाय नमः शुभंत्याय नमः धर्मत्याय नमः निर्मलाय नमः साक्षिण्ये नमः नित्याय नमः निक्षमाय नमः निष्कलंकाय नमः कलाय नमः अष्टमूर्ते नमः साक्षिण्ये नमः साधिदां हृदयदाय नमः यन्त्रमोदरूपेण मन्त्ररूपिण्ये नमः मनोन्मये नमः शिवाय नमः कामेश्वर्ये नमः देव्ये नमः चित्ररूपाय नमः चित्ररङ्गिन्ये नमः चित्रकाशाय नमः चित्ररूपाय नमः चिमुत्ये नमः चिन्मये नमः चित्ये नमः मूर्तरूपाय नमः मोहन्त्रे नमः मुख्याय नमः क्रोढमुक्षित्ये नमः ज्ञानदेवरूपाय नमः व्योमगेराय नमः विभासिन्ये नमः विशाय नमः विधानज्ञाय नमः विद्रुताय नमः केतकी कुसुमरोधाय नमः कस्तूरी तिलकोज्ज्वलाय नमः मृगाक्षय नवशकाय नमः मृगाय नमः मृगानाभिसकुन्दाय नमः यक्षगन्धर्वयुक्तांगाय नमः यक्षिण्ये नमः यक्षभूताय नमः लसन्माख्य कटकाय नमः गैराजुदलताय नमः सिन्धुराजुदमन्त्राय नमः सुभदाय नमः सुरकाय नमः गैवलदाय नमः कान्तिमदाय नमः कठोरकलनाय नमः दलोदराय नमः दमन्त्राय नमः त्रयस्त्रिंशत्परित्कात्काय नमः शम्भवे नमः कुसुमादेयाय नमः शम्भुदारुदभूताय नमः स्वाध्याय नमः सुराराध्याय विरासेन विरभूताय नमः द्राविण्ये नमः द्रौदाय नमः ऐरव्ये नमः विष्णुवल्लभाय नमः हालामदोदलाध्वान्ये नमः लोलाय नमः लीलावत्ये नमः रत्ये नमः लोपामृताय नमः लक्ष्मी नमः हाल्या ओम अंदर पट्कोंडయ్య ओम घोरेभ्यो घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः हिरण्यपात्रं मधो पूर्णं दधाति मथव्यो सानीति एकधा ब्रह्मणोपहरति एकधैर्यजमानाजुस्तेजो दधाति साम्राज्यं भोज्यं पाराज्यं वैराज्यं पारमेष्टिकं राज्यं महाराज्यमाधिपत्यमయం సాయంత్రం చేసి అట్లా వద్దండి అమ్మవారికి సమస్త సమంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు అమ్మవారికి ఆహార చుట్టూ నీళ్ళు తిప్పండి శ్రీ మాతంగి సమేత రాజశ్యామదేవతాభ్యో నమః నీరాజనం సందర్శయామి అమ్మవారికి అద్దన్నట్ల నీరాజనం సందర్శయామి నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి జగదంబ విశ్వపావని మాతా కీ జై జై శ్యామలా మాతా కీ జై హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మక్షం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతఃసరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो जातवेदसे सनवामसोमराति यतो निदहाति वेदः सरपरुष्याति दुर्गाणि विश्वानावेव सिन्धन्ति ऋताज्जज्ञिः तामड्यवर्णान् तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः व्रत्नोषि कमीढ्यो अद्धरेषु सनाच्च होतानव्यच्च सच्चि स्वाञ्चाग्ने तरवं विप्रयस्वास्मभ्यं च सौभगमायस्व गोभिर्जिष्टमयि जोनिचिक्तन्तवेन्द्र विष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोक इहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापशम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वरी आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि नमस्कारं समर्पयामि पुनः पूजां च करिष्ये नारायणायेति समर्पयामि।